ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి, భారతీయ వస్త్రధరణకి, భారతీయ కట్టుబొట్టుకి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఉంది. అంటే నిజంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భారతీయ వస్త్రధరణని ప్రపంచ దేశాలే గుర్తించి గౌరవిస్తూ ఉంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, భారతీయ వస్త్రధారణని, భారతీయ కట్టుబొట్టుని అవమానిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే, దేశ రాజధాని ఢిల్లీలోనే నిన్న ఒక ఘటన చోటు చేసుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక జంట రెస్టారెంట్కి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వారు భారతీయ వస్త్రధారణలో ఆ రెస్టారెంట్కి వెళ్ళాలని ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆ రెస్టారెంట్ యాజమాన్యం వారు భారతీయ వస్త్రధారణలో ఉన్నారని వారిని అసలు లోపలికి అనుమతించలేదు. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. భారతీయ వస్త్రధారణలో ఉన్నటువంటి ఆ భారతీయ జంటని భారతదేశంలో ఉన్నటువంటి ఒక హోటల్ యాజమాన్యం ఎందుకు లోపలికి రానివ్వలేదు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారతీయ వస్త్రధారణలో వెళ్ళిన జంటకు రెస్టారెంట్లోకి నో ఎంట్రీ. మనం ఇప్పటి వరకు చెప్పుకుంటున్నటువంటి జంట వీరిద్దరే. రాఖీ పౌర్ణమికి నిజంగా భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంది. అన్నా చెల్లెళ్ళ అనుబంధం, అక్కా తమ్ముళ్ళ అనుబంధం, అంటే సోదరి సోదరుల అనుబంధాన్ని గుర్తు చేసేలాగా ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఈ రాఖీ పౌర్ణమిని, శ్రావణ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు, ఈ రక్షాబంధన్ అని మరికొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. ఈ రాఖీ పౌర్ణమిని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆచారం మన భారతదేశంలో ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రాఖీ పౌర్ణమి స్టార్ట్ అయింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోదరిమణులు చాలా మంది నిన్న మధ్యాహ్నం నుంచే ఈ రాఖీ పౌర్ణమి వేడుకల్ని చేసుకోవడం అయితే మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి హోటల్కి వెళ్ళడం, అక్కడే డిన్నర్ ప్లాన్ చేసుకోవడం లేదా లంచ్ ప్లాన్ చేసుకోవడం ఇలాంటివి అయితే జరిగాయి. అయితే ఒక జంట మాత్రం నిన్న ఆ వేడుక తరువాత ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్ళాలని అనుకున్నారు. ఆ రెస్టారెంట్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే ఆ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం మీరు భారతీయ వస్త్రధారణలో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని లోనికి అనుమతించమంటూ కూడా వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఆ జంట నిజంగా వారికి చేదు అనుభవం ఎదురయ్యి వారి అనుభవాలను వారు ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా అది పెద్ద చర్చకి అయితే దారితీసింది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం కనుక విశ్లేషణ చేసుకుంటే, దేశ రాజధాని నగరమైనటువంటి ఢిల్లీలో ఓ జంటకు రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ వస్త్రధారణలో రెస్టారెంట్కి వెళ్ళినటువంటి ఆ జంటకు సిబ్బంది అనుమతి నిరాకరించారు. పితాంపురాలోనే ఓ రెస్టారెంట్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై స్పందించినటువంటి ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా ఈ అంశాన్ని సీఎం రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. ఈ రెస్టారెంట్లోకి ఇతరుల్ని అనుమతించగా తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆ జంట ఆరోపించారు. మరోవైపు ఈ వీడియో చూసినటువంటి నెటిజన్లు రెస్టారెంట్ యాజమాన్యం తీరుపై మండిపడుతూ ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నెటిజన్లు ఆ హోటల్ యాజమాన్యం మీద, ఆ హోటల్ తీరు మీద మండిపడుతూ ఉన్నారు. దానికి తోడు ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా దీని మీద స్పందించడం జరిగింది. స్పందించి ఈ అంశాన్ని సీఎం రేఖా గుప్తా గారి దృష్టికి అయితే తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు. ఇక ఈ రెస్టారెంట్లోకి ఇతరుల్ని అనుమతించగా తమతో మాత్రం మేనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆ జంట అయితే ఆరోపణ చేస్తూ ఉన్నారు. కొంతమంది నెటిజన్లు అయితే ఇమిడియట్ గా ఆ రెస్టారెంట్ ని మూసివేయాలంటూ డిమాండ్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అలాగే సీఎం రేఖా గుప్తా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారని, దీనిపై దర్యాప్తు చేసి తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించారంటూ మంత్రి అయినటువంటి కపిల్ మిశ్రా ఎక్స్ లో ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఇకపై రెస్టారెంట్ యజమానులు కస్టమర్లకు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించరని
కపిల్ మిశ్రా అయితే పేర్కొన్నారు. సో ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత ఈ ఘటన అయితే నిజంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆవిడ దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించారని, ఇక మీదట ఢిల్లీలో ఉన్నటువంటి ఏ రెస్టారెంట్ లోనూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటా ఉంటూ కూడా కపిల్ మిశ్రా అయితే ఎక్స్ లో వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇక మీద రెస్టారెంట్ యజమానులు కస్టమర్లకు ఎలాంటి నిషేధాజ్ఞలు విధించారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులు భారతీయ దుస్తుల్లో వచ్చే వారిని స్వాగతిస్తామని చెప్పామన్నారు. సో ఇక నుంచి ఈ రోజు ఫెస్టివల్ మూడ్ ఉంది కాబట్టి ఇక నుంచి హోటల్ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు భారతీయ వస్త్రధారణతో భారతీయ దుస్తులు ధరించి వచ్చే వారికి మేము ఇంకా సాధారణంగా స్వాగతం పలుకుతామంటూ కూడా చెప్పినట్లుగా ఆయన కపిల్ మిశ్రా అయితే తెలియజేశారు. రక్షాబంధన్ రోజున భారతీయ దుస్తుల్లో వెళ్లే సోదరీమణులకు వారు కొన్ని తగ్గింపులను అంటే డిస్కౌంట్లను సైతం అందిస్తారని కపిల్ మిశ్రా అయితే పేర్కొన్నారు. సో ఈరోజు మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోదర సోదరీమణులు ఎవరైతే రెస్టారెంట్కి వెళ్ళి వారు రెస్టారెంట్లో భోజనం చేయాలనుకుంటారో, రెస్టారెంట్లో తినాలనుకుంటారో వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కూడా ఇస్తున్నట్లుగా రెస్టారెంట్ యజమానులు కపిల్ మిశ్రా చెప్పినట్లుగా ఆయన అయితే పేర్కొన్నారు. సో కొన్ని తగ్గింపులు సైతం అందిస్తారంటూ వాళ్ళు చెప్పినట్లుగా కపిల్ మిశ్రా అయితే చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం మీద రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ స్పందించారు. తమపై వచ్చినటువంటి ఆరోపణల్లో అవాస్తవం అంటూ ఆయన తోసిపుచ్చారు. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదని, అందుకే వారిని లోపలికి అనుమతించలేదంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. రెస్టారెంట్ లో ఎలాంటి వస్త్రధారణ వివాదం లేదని, కస్టమర్లందరూ ఆహ్వానితులే అంటూ కూడా ఒకవైపు ఆ రెస్టారెంట్ యజమాని అయినటువంటి నీరజ్ అగర్వాల్ ఆయన అయితే స్పందించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ జంట మేము భారతీయ వస్త్రధారణలో ఆ హోటల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో మా వస్త్రధారణ చూసి ఆ హోటల్ యాజమాన్యం మా మీద నిషేధాజ్ఞలు విధించారు అంటూ కూడా ఈ జంట అయితే ఒక వీడియో చేసి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి ఆ వీడియో నిజంగా సర్క్యులేట్ అయ్యి దాని మీద ఎంతో మంది నెటిజన్లు అయితే స్పందించారు. తక్షణమే ఈ హోటల్ని మూసివేయాలి అంటూ కూడా డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. అసలు ప్రపంచ దేశాలే భారతదేశపు సంస్కృతిని, సాంప్రదాయాన్ని, భారతదేశపు వస్త్రధారణని, భారతదేశపు కట్టుబొట్టుని గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆ హోటల్ మాత్రం ఎందుకు భారతీయ వస్త్రధారణని గౌరవించదు, ఎందుకు అంగీకరించదు అంటూ కూడా నెటిజన్లు అయితే ఆ హోటల్ మీద మండిపడుతూ ఉన్నారు. అయితే ఈ జంట వర్షన్ ఒకలా ఉంటే ఆ హోటల్ యాజమాని అయినటువంటి నీరజ్ అగర్వాల్ అతని వర్షన్ మాత్రం మరోలో ఉంది. వీరు టేబుల్ బుక్ చేయలేదు, అందుకే మేము వారిని లోపలికి అనుమతించలేదు, అంతే తప్ప మా హోటల్లో ఎటువంటి ఈ నిషేధాజ్ఞలు లేవు వస్త్రధారణకు సంబంధించినట్టు కూడా ఆయన అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు ఇప్పటికే దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నేపథ్యంలో ఇద్దరిలో ఎవరి తప్పు అనేది రానున్న రోజుల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.